సో హాయ్ అక్క. Hi Chandu. Thanks బట్ for inviting me to Maha News. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అక్క. ఫస్ట్లీ లైక్ ఇంత నిన్నే వచ్చారు అండ్ ఆ బిజీ టైంలో కూడా నాకు టైం ఇచ్చినందుకు ఫస్ట్ మీకు Anytime. మీరు లైక్ వెరీ షార్ట్ జర్నీ అని అనుకున్నా కానీ మీరు వచ్చే టైంలో మీరు ఏంటనేది మాకు చూపించారు. దట్ వాజ్ వెరీ అంటే లైక్ చాలా బాగా అనిపించింది. అంటే నాకు తెలిసినంత వరకు షో చూస్తున్న ప్రతి తెలుగు ఆడియన్స్ బేబక్క అంటే మంచి ఎంటర్టైన్మెంట్ అని ఫీల్ అయిపోయారు ఫస్ట్. బికాస్ మీ ఎంట్రీ కానివ్వండి, నాగ్ సార్తో మీ ఇంటరాక్షన్ కానివ్వండి, అవును. దట్ వాజ్ సో క్యూట్ అనమాట. లైక్ దాని తర్వాత మీరు ఎంటర్ అయ్యారు, కొంచెం మెత్తగా ఉన్నారు. బట్ తర్వాత మెత్తగా ఉన్నాను ముట్టారు. అది కూడా జరిగింది. నీ గుండె అంత మెత్తగా ఉందమ్మా అని ముట్టారంటే ఎవరో సామెత ఉంది తెలుసు కదా. ఓకే. దాని తర్వాత బట్ వీ లైక్ మీరు వచ్చే టైంలో ఏదైతే చూపించారు అగ్రెషన్, వి థాట్ అది ఇంకా కంటిన్యూ అయ్యింటే అంటే ఫస్ట్ నుంచి ఉంటే బాగుంది అనిపించింది. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ఫస్ట్? ఎలా అనిపిస్తుంది? ఆ, బాగుంది. ఆ 1 వీక్ అసలు నిజంగా 1 వీక్ అయిందా అన్నట్టు అనిపిస్తోంది. జర్నీ వాజ్ బ్యూటిఫుల్. 1 వీక్ ఇట్టే ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. కాకపోతే కొంచెం కొత్తగా, కొంచెం వింతగా 24 అవర్స్ మనని కెమెరాలు ఫాలో అవుతూ అదొక ఒక వెరైటీ ప్రపంచం చందు. ఓకే. అంటే లైక్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఎవరు చేయలేదు. ఇప్పుడు మీరు లైక్ ప్రీవియస్గా మీరు ఏమి ఎక్స్పీరియన్స్ చేయలేదు. సడన్గా ఒక అన్నోన్ పర్సన్స్, ఒక 14 మెంబర్స్, ఒక 13 మెంబర్స్ అన్నోన్ పర్సన్స్ గుంపులో పడేసినట్టు అనిపించిందా మీకు? అంటే అది కొంచెం కొత్తగానే ఉంది. ఎవరికి అది అర్థం కాదు కదా. అది అర్థమయ్యి ఎలా ఆడాలి, వీళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేసుకోవాలి అనుకునే టైం కల్లా నామినేషన్స్ స్టార్ట్ అయిపోయి మనం నామినేషన్స్లోకి వెళ్ళడం. ఇంకా యాజ్ యు నో నా రియల్ మీని చూపించాను లాస్ట్ 3 డేస్లో. సో లైక్ గుంపులో పడేసినట్టు అనిపిస్తుందా? లేదు అంటే హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ? ఇట్స్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇంకెప్పుడు ఎక్కడ మనకు అలాంటి ఎక్స్పీరియన్స్ అంతా రాదు, అవ్వదు. సో కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది, బాగానే ఉంది, ఫన్గా ఉంది. కాకపోతే నేనేంటి అన్నది చూపించే లోపల టూ ఎర్లీ, అంటే టూ ఎర్లీ నాకు టైం ఇవ్వలేదు ఈవెన్ టు అట్లీస్ట్ షో మై సెల్ఫ్ ఏమో అని అనిపించింది. సో యాక్చువల్లీ ఈ జర్నీ అండ్ ఈ బిగ్ బాస్ది కొంచెం ముందుకు తీసుకెళ్తే ఎలా అక్క నార్మల్గా బిగ్ బాస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యాక్చువల్లీ? నా బిగ్ బాస్ జర్నీ నాకు అసలు అంటే ఇట్లా ఇంట్రెస్టెడ్ అంటే ఐ సెడ్ yes అండ్ ఇంటర్వ్యూస్లో ఐ వెంట్ త్రూ అండ్ దట్స్ ఇట్. నేను అదే చెప్తున్నా, నాకు వచ్చింది కానీ నాకు దాన్ని ఎలా ఆడాలి, స్ట్రాటజీలు, ప్లానింగ్లు ఇవన్నీ చేసుకోలేదు. ప్రాబ్లీ అది చేసుకొని ఉంటే ఇప్పుడు బేబక్ వేరే ప్రాబ్లీ నాకు ఇలా నామినేషన్స్ ఉంటాయి, ఇలా ఓటింగ్స్ క్లోజ్ అయిపోతాయి, ఇవన్నీ తెలుసుంటే బాగుండేదేమో. అది బేసిక్ది అర్థం తెలియదు నాకు. ఓకే. సో అండ్ లాస్ట్లో మేము చూసుకున్నట్లయితే లైక్ గేమ్స్ పరంగా చాలా యాక్టివ్గా ఆడారు మీరు. అంటే లైక్ అది సండే ఫండే అయినా కానీ గేమ్ ఈజ్ అ గేమ్, బాగా యాక్టివ్గా ఆడారు. నా బ్యాడ్ డో ఏమో తెలియదు కానీ నేను ఏదే అయితే మాకు ఇచ్చారో టాస్క్లు టు బికమ్ అ చీఫ్ కానీ ఏది కానీ ఫస్ట్ డే నాకు ఆ రోజే ఉమెన్స్ ప్రాబ్లం ఒంట్లో బాగాలేదు అసలు. అస్సలు అదే చెప్పాను సార్ స్టేజ్ మీద, నాకు ఉమెన్ ప్రాబ్లం సార్, నాకు ఆ రోజు బాగాలేదు, అయినా సరే అదే పెయిన్లో నేను ఆడాలి అన్న ఇదితో వంగలేనప్పుడు కూడా అలా పట్టుకొని ఆ రోప్స్ మీద చాలా కష్టపడారని. లాస్ట్లో ఆడిన గేమ్స్ అసలు ఈజీ గేమ్స్ అయ్యి, నేను అప్పుడు ఆడిన గేమ్స్ కాళ్ళ మధ్యలో పెట్టుకొని కోన్ పెట్టుకొని పరిగెత్తడం కానీ కష్టమైన గేమ్స్ ఆడాను. ఇవి నేను లాస్ట్లో ఆడింది సినిమా టైటిల్స్ గేమ్ కానీ లేకపోతే హెడ్ టో ఫింగర్ కోన్, అది నేను ఈజీగా అప్పుడు నేను పైగా ఫిట్నెస్ కూడా చేస్తున్నాను, పట్టేశాను. నాకు ముందే అర్థమైపోయి వంగేసి కొంచెం ఇట్లా మొత్తం చేసి బాగా ఆడాను. సో నాకు అంటే ప్రతి మనిషికి ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలన్నది నేను నమ్ముతాను. నాకు కొంచెం ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఎవిక్షన్స్ లేకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. యాక్చువల్లీ చాలామంది ప్రెడిక్షన్స్, నార్మల్గా వాళ్ళ ప్రెడిక్షన్స్ ఉంటాయి కదా. సో మేమేమనుకున్నాం అంటే యాజ్ ఇట్ ఈస్ వినాయక చవితి కాబట్టి నార్మల్గా ఫస్ట్ వీక్ అనేది ఎలిమినేషన్ ఉండదు అనుకున్నాం. బట్ ఇది అందరికీ షాకే నిజంగా. ఇంకోటి ఏంటంటే కామెడీ, ఈ నామినేషన్స్ అప్పుడు ఒక్కొక్కరిని అన్సేఫ్ ఆడుతున్నారు కదా 6 నుంచి. లాస్ట్కి నేను, విష్ణు అండ్ మణికంఠ ఉన్నాం. అప్పుడు ఇంక ఓన్లీ మా ముగ్గురిని పిలిచాక ముందు నేను సార్ ప్లీజ్ సార్ ఏదో ఒకటి చెప్పండి సార్, బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను సార్ అంటే ఆయన కూడా నవ్వుతున్నారు. అప్పుడు అన్నాను సార్ ఈ టెన్షన్ నా వల్ల కదా సార్, ఎలిమినేట్ మీ సార్ అన్నాను. కట్ చేస్తే అదే రోజు
లాస్ట్కి బేబక్క యువర్ ఎవిక్టెడ్ అందరూ ట్రోల్ చేస్తున్నారు. అక్క మీకు ఒకటి తెలుసా, తదాస్ దేవతలు ఉంటారు తెలుసా? అవును, అందుకనే అప్పుడప్పుడు మన జాగ్రత్తగా ఉండాలి. అవును, ఈ మధ్యన పైగా నేను ఏం కావాలంటే అది అవుతోంది. నిజంగా చెప్తున్నాను చందు. అంటే ఆఫర్ వచ్చినప్పుడు నాకు బిగ్ బాస్ రావాలి, కన్ఫర్మ్గా వెళ్ళాలి అనుకున్నా, అయింది. లోపల ఉన్నప్పుడు కూడా నేను నిజంగానే మేబీ నువ్వు అన్నట్టుగా మన ఇంటెన్షన్స్ అప్పుడప్పుడు సరదాగా కూడా కొన్ని అనకూడదేమో, నేను ఏదో కామెడీ కన్నా ఇప్పుడు ఫుల్ అది ట్రోల్ అవుతుంది. నువ్వు చూడు, ఈ లాస్ట్ ఎపిసోడ్ నేను నైట్ ఎయిర్ అయింది కదా, దాంట్లో నా వల్ల కాదు సార్, ఎలిమినేట్ మీ సార్. అదే ఈ ఎంటర్టైన్మెంట్ మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడే వి థాట్ ఇట్ వాస్ లైక్ చాలా ఫన్ ఉంటుంది అనుకున్నాము. బేబక్ దగ్గర నుంచి అదే సీజన్ కొంచెం ఫన్నీగా ఉంటుంది అనుకున్నాము. బట్ మీరు ఎప్పుడైతే మెత్తదనం చూపించారో అదే మీకు మైనస్ పాయింట్ అయింది. నా మంచితనమే నాకు కొట్టింది. నేను ఇలా ఉండకూడదు, నేను అక్కడ లోపలికి ఇప్పుడు ఏదైతే ఫైర్తో ఉన్నానో అంటే అప్పుడు నాకు పైగా ఒంట్లో కూడా బాగాలేదు. ఆ ఫస్ట్ 1-2 days లోపలికి వెళ్ళి అడ్జస్ట్ అయ్యి, పైగా నాకు ఉమెన్స్ ప్రాబ్లము, నేను అయినా సరే గేమ్స్ ఆడి సరిగ్గా తినకుండా ఉన్న 2 daysలో నా స్ట్రెంగ్త్ యాజ్ ఎ ప్లేయర్ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారని అనిపించింది. సో నాకు ఈక్వల్ ఆపర్చునిటీ రాలేదేమోనని ఒక చిన్న బాధ అంతే. ఇందాక ఒక రీల్ చూశాను, అందులో డైలాగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఒక యాటిట్యూడ్తో డైలాగ్ చెప్పారు కదా, దట్ వాజ్ సో గుడ్ అనమాట. అది బాగా ట్రెండ్ అవుతుంది చూడు బ్రో, నేను చెప్తున్నా. ఎందుకంటే అది మనసులో ఉంచి వచ్చింది, ఎలాంటి నటన లేదు. ఒక్కసారి అదే ఎగ్జాక్షన్ నాకు సార్ ముందు ఎలా చెప్పారో ఒక్కసారి మా ఆడియన్స్ కి. సార్ ఒక మనిషి ఏంటో తెలవడానికి ఒక్క రోజు సరిపోదు సార్. అలా అనుకుంటే బిగ్ బాస్ అనే షో కూడా 100 రోజులు పెట్టకుండా ఒక్క రోజులోనే ఆడించి ఒక్క రోజులోనే టైటిల్ ఇవ్వండి సార్ అన్న. విజిల్స్ క్లాప్స్ పడితే థియేటర్ లో ఈ డైలాగ్ ఉంటే నిజంగా చాలా బాగుంది అక్కడ డైలాగ్. యాక్చువల్లీ అది గ్రేట్ పాయింట్. నాకు తెలిసి నాగ్ సార్ కూడా అన్నారు రైట్ పాయింట్ అని చెప్పేసి. రైట్ పాయింట్ అని చెప్పి ఇది బాగా వెళ్తుంది బ్రో. ఇది టెలికాస్ట్ అయింది కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఇట్ విల్ బ్రింగ్ ఎవ్రీబడీస్ అటెన్షన్. అదే అన్న, షోలో కొంతమంది నీడల్లాగా గోడల్లాగా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు లేరు అని తెలియట్లే. కనీసం నేను వచ్చినా కూడా ఒక గ్రేస్ తో బయటకు వచ్చా, ఎవరిని అనకుండా. ఫస్ట్ వీక్ లో వచ్చినా గానీ చాలా మంచి పాజిటివ్ టాక్ తో బయటకు వచ్చాను. వచ్చే ముందల 3 రోజులు దడదడలాడిచి వచ్చా నేను. అవును, చాలా అంటే ఆ బేబక్ అంటే ఒక బ్రాండ్ అన్ని పెట్టేసి వచ్చేసారు అనమాట. అవును, అదైతే నిజంగా థింకింగ్ అదేంటి, అర్రే అమ్మని ఏంటి ఇంకా మనం ఓటైంది అని అనుకుంటారు. యాక్చువల్లీ నిజంగా చాలా మంది అలా అనుకుని ఉండుంటారు కూడా ఆల్రెడీ. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది పాస్ట్ సీజన్స్ లో కానీ వచ్చిన కొందరి మీద నెగిటివ్తో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాజిటివ్తో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ వీక్లోనే నెగిటివ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీ విషయానికి వస్తే ఇంత కూడా నెగిటివ్ లేకుండా బయటకు వచ్చారు మీరు. దట్స్ సో గ్రేట్. నిజంగా చాలా నెగిటివ్ లేకుండా అయితే బయటకు వచ్చారు. అండ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి అన్నెసరీ అని మీకు అనిపించినాయా హౌస్లో? కొన్ని అంతే అనిపించినాయి. ఏంటి నాకైతే ఆ కుక్కర్ది అన్నెసరీ ఆర్గ్యుమెంట్ అనిపించింది. అన్నెసరీ నా కుక్కర్లో నన్ను కుక్ చేసి నన్ను బలిచ్చారు ఫ్రెండ్స్. లైఫ్ లో మళ్ళీ మీరు కుక్కర్ జోలికి వెళ్ళరు. కుక్కర్ అనే పదం ఎవరైనా మాట్లాడారో చెప్తున్నా, ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఇప్పుడు కుక్కర్. కుక్కర్ కుక్కర్ అది చాలా అంటే లైక్ అక్కడ ఒక సిచ్యువేషన్ చాలా చేంజ్ చేసేసిందని చెప్పుకోవచ్చు. సో అక్క అండ్ ఇప్పుడు హౌస్ మేట్స్ గురించి మాట్లాడుకుంటే చాలామంది చాలా వరకు కనబడట్లేదు. వాళ్ళతో పోల్చుకుంటే మీరు చాలాసార్లు స్క్రీన్ ప్రెజెన్స్ మీది చాలా ఎక్కువ ఉంది. సో ఏ పాయింట్ బాగా నెగిటివ్ అయిపోయింది అనుకుంటున్నారు? నాకు నెగిటివ్ అసలు కరెక్ట్ రీజన్ లేదు. చాలామంది ఏంటంటే ఈ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చాలామంది #, పెట్టి నన్ను ఎందుకు పెడుతున్నారంటే, అసలు వచ్చిన వెంటనే నా ప్రాబ్లం కానీ ఒక కిచెన్ ప్రాబ్లమ్ని నా మీద పడేలా చేసి అందరికి వండి పెట్టినందుకు నేను బ్యాడ్ అయ్యి, స్ట్రిక్ట్గా ఉన్నందుకు నేను బ్యాడ్ అయ్యి, నిఖిల్ పెట్టిన రూల్స్ని ఫాలో అయినందుకు నన్ను అందరూ అపార్థం చేసుకుని, సో లేనిది నా నెత్తిమే పెట్టుకుని నాకు నేనే మామ అనుకున్నట్టుంది. సెల్ఫ్ డిస్ట్రక్షన్. సో నాకు అనిపించింది, సో దట్ వాజ్ నాట్ సంథింగ్ విచ్ ఐ షుడ్ హ్యావ్ డన్. బట్ నాకు తెలీదు ఇలా చేయాలి, అలా చెప్పాను కదా నేను ప్రిపరేషన్గా ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకునేలేదు. అలా అనుకుంటే వెళ్ళిన వెంటనే నామినేషన్స్ ఉంటాయని తెలిసేది. నామినేషన్స్ ఉంటాయని తెలిసి అసలు కిచెన్ టాస్క్లు ఇలాంటివి తీసుకోవద్దు, వెనకాల ఉండి హెల్ప్ చేస్తూ అందరితో మంచిగా ఉంటే చాలు, నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు అనేవాళ్ళు. కానీ అలా నేను ఇన్వాల్వ్ అవడం వల్లే నిఖిల్కి నాకు, సోనియాకి నాకు ఇవన్నీ ఇష్యూస్ రావడం వల్లే అమేజింగ్ ఫస్ట్ వీక్ కంటెంట్ వచ్చింది. యాక్చువల్లీ ఎస్. సో అలా నేను అలా ఇన్వాల్వ్ అవ్వడం వల్లే మీకు ఫస్ట్ వీక్ అమేజింగ్ కంటెంట్ ఇవ్వగలిగాం.
నేననే పర్సన్ అక్కడ నేను కిచెన్లోకి వెళ్ళి ఆ కుక్కర్ ఇవన్నీ చేయకుండా అంటే అసలు ఇష్యూయే వచ్చేది కాదు, మీకు ఇదంతా వచ్చేది కాదు. అవును. సో నాలో ఈ ఫైర్ కనపడేది కాదు, నిఖిల్కి నాకు ఇష్యూస్ వచ్చేవి కాదు ఇవన్నీ. సో మీకు అమేజింగ్ కంటెంట్ ఇచ్చాము, నేను బలైపోయినా పర్వాలేదు. యా, భలే అయిపోయినా మంచి కంటెంట్ ఇచ్చి బయటకు వచ్చిందని చెప్తున్నారు. సైలెంట్గా ఉండి 3 వారాలు ఉండే కన్నా కానీ కనిపించకుండా ఇప్పుడు జాగ్రత్తగా నామినేషన్స్ లేకుండా కొంతమంది ఆడుతున్నారు, పేర్లు ఎందుకు. సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. బయట బేబక్క గురించి మాట్లాడుకుంటున్నారు. బేబక్క సింపతి వచ్చింది, అరే సూపర్గా మాట్లాడింది, ఏమైనా మాట్లాడింది, ఇలాంటి బేబక్కని ఎలిమినేట్ చేశారని నాకు ఒక సింపతి ఫ్యాక్టర్. లేడీస్ అందరూ అబ్బా ఎంత బాగా చేసిందని. సో అలా కనపడకుండా షాడోలాగా ఉండి 3 వారాలు ఉండి బయటకు వచ్చే బదులు కనిపించి బరాబర్ మాట్లాడి నా పాయింట్ చెప్పి తాడుపేడు తేల్చి పడేసి వచ్చా. గుడ్. ఇప్పుడు లైక్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ నాకు సరే చెప్పారు కొంతమంది అదే కొన్ని మాస్క్స్ అన్ని తీసేసి ఆడితే మీరు కనిపిస్తారు అని చెప్పేసి. సో ఇంకా ఎవరెవరికి అంటే నాకు సార్ చెప్పింది కాకుండా అంటే మీరు దగ్గరుండి చూస్తారు కాబట్టి ఏ పర్సన్ ఎలా ఉన్నారని చెప్పేసి. సో ఇంకా గేమ్లోకి రాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కంటెస్టెంట్స్? కొంచెం నబీల్ హ్యాస్ టు కమ్ ఇన్ సైడ్ ద గేమ్. తను కూడా టూ సాఫ్ట్ ఉన్నాడు, తను యాక్చువల్లీ ఇంకా నేను బాడానని చెప్పచ్చు. తను ఇంకా చాలా డల్గా అంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదా. మంచోడు, చాలా మంచోడు. బిగ్ బాస్లో మంచితనం అనేది వర్కౌట్ అవ్వదు. మంచిగా ఉండు, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు మంచిగా ఉండి అట్ ద సేమ్ టైం నీ ప్రెజెన్స్ని చూపించుకుంటూ నీ మార్క్ని చూపించుకుంటూ అందుకే తనలో ఫైర్ లెగవాలనే నేను నామినేషన్స్లో తన పేరు పెట్టిన. ఇంకా అంటే ప్రేరణ అసలు ఊరికే చిన్నగా నవ్వడం, చిన్నగా ఊరికే నేను ఉన్నాను అన్నట్టు వస్తుంది, కానీ తనలో రియల్ ప్లేయర్ చాలా డల్గా ఉంది. అంటే షీ హ్యాస్ టు, తను చాలా ఇంప్రూవ్ చేయాలి. ఆదిత్య ఓంగారు అసలు కనపట్ల, ఆయన అంతా ఓంకారంలో కలిసిపోయినట్టుగా ఉన్నారు. ఆయన వాష్రూమ్ లో కరాటే చేస్తున్నారు యాక్చువల్లీ. మీరు చూసారో లేదో, చూడలేదు. ఒక ఎపిసోడ్ లో ఆయన వాష్రూమ్ లో ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకే నాకు సార్ అంటారు అక్కడ ఆపేసి ఇక్కడ చెయ్యని చెప్పేసి. అది ఒకటి. అండ్ నిఖిల్ ఎలాంటి కంటెస్టెంట్? వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాటజిక్ ప్లే, వెరీ స్ట్రాంగ్. సోనియా అర్థమయ్యే ఉంటుంది కదా, కొత్తగా చెప్పాలా? పర్లేదు మీ మాటల్లో. తను బాగా స్ట్రాంగ్. తను ప్రతి మాట, తన మాట కాదు, అదొక చురకత్తి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ బేబక్క గారు ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ సీరియల్స్ కానీ మూవీస్ కానీ వేటిలో అయినా ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మూవీస్ ఆల్రెడీ నాకు వచ్చినాయి. నేను వెళ్ళే ముందలు కూడా ఒక మంచి మూవీ వస్తే నేను ఇలా ఎన్ని రోజుల్లో వస్తామని అడిగారు. నేను అన్న నాకేం తెలుసు, 100 రోజులు ఉండొచ్చు, ఓ వారంలో రావచ్చు, నాకేం తెలుసు అన్న. సో ఇప్పుడు ఆ మూవీ అయితే చేస్తా. అలాగే ఒక మూవీ ఆల్రెడీ అవి షూటింగ్. ఏదైనా హింట్? ఇంకా కొంచెం అది చిన్న సినిమానే. ఇప్పుడు నాకు వచ్చింది, ఇంకా స్టార్ట్ అవ్వండి, వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తాను, క్యారెక్టర్ ఇంకా బిల్డ్ చేస్తాను అన్నారు. సో అది మంచి రోలే, యూ గైస్ షుడ్ వెయిట్ ఫర్ ఇట్. ఇంకా చూద్దాం, ఇప్పుడిప్పుడే కదా కొంచెం జనాలకి మనం ఏంటో తెలుస్తుంది. సో అంటే లైక్ బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు బేబక్క గురించి? దీని క్రేజ్ ఎంత ఉంటుందని నాకు తెలీదు. ఎట్లుందంటే అసలు రాత్రి మీడియా అసలు మొత్తం మా ఇంటి దగ్గరికి వచ్చేసిందని విన్నాను. దాని తర్వాత ఇంక మేము చెప్పాల్సి వచ్చింది, బాబు ఇక్కడ అపార్ట్మెంట్స్లో డిస్టర్బెన్స్ అని వేరే దగ్గర పెట్టించాం, కానీ అమ్మో ఇంత క్రేజా. అండ్ దెన్ ఇందాక నేను వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూకి వెళ్తుంటే రోడ్డు కూడా బ్లాక్ అయితే అక్కడ ఇంటిని చూసుకుని ఆ వాచ్మెన్ కూడా మామూలుగా చెప్తూ నా ఇంకా చూసి హాయ్ మేడం దిగా. సో ఐ ఫెల్ట్ లైక్ వావ్, బాగానే చూస్తున్నారు ఈ షో అనుకున్నా. ఇట్స్ గుడ్. ఐ హ్యావ్ రీచ్ టు మెనీ మోర్ ఆడియన్స్. తెలుగు స్టేట్స్లో నాకు తెలిసి బేబక్క తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. నిజంగానా? ఎస్. సో నిజంగా ఆబ్వియస్ గా తెలుగు ఇంకా తలనాళ్ళు ఉన్నారేమో అని నా ఫీలింగ్. లేదు బిగ్ బాస్ చూసే నాకు తెలిసినంత వరకు తెలుగు స్టేట్స్ లో చాలా మంది బిగ్ బాస్ వాచ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాచ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి బేబక్క అనే వ్యక్తి తెలుసు. నాకేమనిపించింది అంటే రీచ్ అయితే అయ్యి ఉంటాను, కాకపోతే ఎవ్రీడే బిగ్ బాస్ చూసే టైం చాలా మందికి ఉండదు. సో నాకు తెలుసు, కానీ ఫస్ట్ వీక్ వచ్చేసి కంటెస్టెంట్స్ ఎవరు అన్న క్యూరియాసిటీతో అయితే ఆ లాంచ్ ఎపిసోడ్ అయితే మొన్న సండే అయితే బాగా చూసుంటారు సార్తో. సో అప్పుడైతే నన్ను గుర్తుపెట్టుకుని ఉంటారు అని అనుకుంటున్నా. నా ఏవి కూడా బ్రహ్మాండంగా ఉందని విన్నాను. ఏవి యాక్చువల్లీ
చాలా ఫన్నీగా అనిపించింది. చాలా ఫన్నీగా అనిపించేది. అయిపోయింది. అయిపోయింది అదొకటి. అంటే లైక్ మీ టైమింగ్ అనేది చాలా బాగుందన్నమాట ఏవీలో. సో అది చాలా ఫన్నీగా సార్ అనిపించింది. ప్లీజ్ సార్ అక్కడ కూడా అండ్ అండ్ ఫస్ట్ ఫీలింగ్ లైక్ మీరు స్టేజ్ పైన అడుగు పెట్టినప్పుడు లైక్ మీ ఎంట్రీ కూడా చాలా క్రేజీగా అనిపించింది. నాకు సార్ మిమ్మల్ని పిలుస్తారు, ఒక అమ్మాయి హార్ట్ షేప్ తీసుకొని వస్తుంది, మళ్ళీ ఇంకోసారి పిలుస్తారు, ఇంకో హార్ట్ షేప్ తీసుకొని వస్తుంది, ఈసారి రాకపోతే చిమ్మేస్తా అంటే మీరు వస్తారు. దట్ వాస్ సో ఫన్నీ అనమాట. అండ్ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ లైక్ ఎప్పుడైతే నాగ్ సార్ని మీరు ఎదురుగా చూసారో, మీరు ఎక్స్ప్రెస్ చేశారు అంటే మీ కళ్ళల్లోకి చూడలేను, బట్ మీ ఫీలింగ్ రైట్ అప్పుడు ఎలా ఉండింది నాగ్ సార్ని చూసినప్పుడు? ఇట్స్ ఎ మెమరీ ఇన్ మై లైఫ్ టైమ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ. అంతే కొన్ని చెప్పడానికి కావద్దు చందు, అంతే. ఇట్స్ ఎ మెమరీ. సో నైస్ టాకింగ్ టు హిమ్, షేరింగ్ ద స్టేజ్. లవ్లీ బ్యూటిఫుల్ పర్సన్ ఆయన. అసలు వాళ్ళు చక్కగా నవ్వుతాడు ఆయన. నాగ్ సార్ అక్కడ నుంచోండమ్మా చక్కగా. వెరీ నైస్. నాగ్ సార్ది ఒక పాట ఏదైనా? Ooh, baby, just give me love. Ooh, baby, I want it now. Ooh, baby, just give me love. Ooh, baby, I want it now. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోతాయి కనల అందాలు. అయ్యో రామ అవి బామ్మ అలా ముద్దొస్తున్నదే, అనే బామ్మ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, అరే బామ్మ, అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే, అందమైన భామలు. నైస్ 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 నైస్. అంటే లైక్ మీలో యాక్టింగ్, సింగింగ్ కూడా దాగుందనమాట. ఎప్పుడైనా ట్రై చేశారా సింగింగ్? ఎందుకు చేయలే? అసలు నువ్వు నా గురించి అయితే ఏం తెలుసుకోవాలా? నేను వచ్చిందే సింగర్గా. సార్ చూడండి సార్, ఎలిమినేట్ హిమ్ సార్. ఈ డైలాగ్ కోసం నేను చెప్పాను అన్నమాట. లేదు నిజంగా మీరు సింగర్ అని నిజంగా తెలియదు అక్క నాకు. మీరు సింగరా? నువ్వు నమ్మాలి, నమ్మకమే జీవితం. నేను ఒక 10 సినిమాల్లో పాడాను, 2 పాప్ ఆల్బమ్స్ లాంచ్ చేశాను. మళ్ళీ డీటెయిల్గా నేను ఇంటర్వ్యూకి వస్తాను. ఇవాళతో ఇక్కడతో ఈ ఇంటర్వ్యూ సమాప్తం చేస్తే నేను మా ఇంటికి వెళ్ళి తింటాను. మా ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. క్లారిటీగా చెప్పు. పక్కా కన్ఫర్మ్ లాక్కరే అట్లాగా. అయితే నువ్వు ఇంతకీ ప్యాంట్ చింపిందా తీసుకున్నావా, చిరిగిన ప్యాంట్ కొనుక్కున్నావు చెప్పు. మోకాలు చెప్పాలి 2 బయటకు వచ్చినాయండి. ఈ అబ్బాయిని చూపించండి. ఫ్యాషన్ అండి. ఎంత బాగా చిరిగి, ఎంత బాగా కాలో చెయ్యో ఏలో బయటకు వస్తే అది ఫ్యాషన్ అన్నమాట. చాలా బాగున్నావు. చెప్పు. ఈ మధ్య అమ్మాయిలే ఇక్కడి నుంచి ఇక్కడ చింపేస్తున్నారు. మేము కొద్దిపాటి చింపుకుంటే అవసరం లేదు. ఇంకా 4 రోజులు పోతే మొత్తం కాలు కూడా బయటకు వస్తుంది. లేదు రాదు, అప్పటి వరకు ఛాన్స్ ప్యాంట్ మార్చేస్తా. రిచ్ కిడ్ చందు. రిచ్ కిడ్ ఏంటి అక్కడ? 150 రూపాయల ప్యాంట్ ఇది. ఓకే, లాస్ట్ పంపించైతే మా ఇంటికి. 150 అన్నావుగా, అంటే 600 పంపిస్తా, గూగుల్ పే చేస్తా. 4 ప్యాంట్లు పంపి. యాక్చువల్గా నేనే అందరికి వేస్తూ ఉంటా, ఇప్పుడు అక్కడ నాకు వేస్తున్నారు. సో ఫైనల్గా మీరు కూడా హోమ్ ఫుడ్ తిని చాలా రోజులు అయిపోయింది కాబట్టి హ్యాపీగా ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళి మంచిగా హోమ్ ఫుడ్ తినండి. లాస్ట్ 2 క్వశ్చన్స్. మీ ఒపీనియన్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు? నేను చెప్పను ప్లీజ్, మా కోసం. చెప్పను, రహస్యం. నేను చెప్పకూడదు, రహస్యం. మీరే చెప్పుకోవాలి. మీ ఉద్దేశం అంటే మీరు చాలా దగ్గరగా చూసారు కాబట్టి తెలుస్తుంది. మీరు చాలా దగ్గరగా చూసారు మాకంటే. ఒకళ్ళైతే ఖచ్చితంగా నిఖిల్ అయితే టాప్ 5కి వెళ్తాడు అనిపిస్తుంది నాకు. నిఖిల్కి పడకపోయినా కూడా నిఖిల్ మంచి స్ట్రాటజీతో ఆడుతున్నాడు కాబట్టి తను ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంది. నిజంగా చెప్తున్నా. అంటే నాకు నిఖిల్కి పడకపోవడం అనేది మా పర్సనల్ ఇష్యూ. తను నన్ను సరిగా గుర్తుపెట్టుకోలేదు, అక్కని పలకరించలేదు, ఆర్ నన్ను, అది మా ఇద్దరి మధ్యలో. కానీ యాజ్ అ ప్లేయర్ ఆ ఇష్టంతోనే తనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ నిఖిల్లో నాకు నచ్చి నేను నీ క్లాన్లో జాయిన్ అవుతానని ఇష్టంగా వచ్చానని ఆ పాయింట్ కూడా నాకు సార్ చెప్పా. తెలుసు, కానీ తను పట్టించుకోలేదని. సో పట్టించుకోకపోవడం తన ఇష్టం. కానీ తనైతే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ రైట్ నౌ. దట్స్ ద స్పోర్టినెస్. మీకు లైక్ మీరు ఇష్టం లేకపోయినా, అదే ఇష్టం లేదని వచ్చేసినా కానీ తను టాప్ 1లో ఉన్నారని చెప్పారు. దట్స్ గ్రేట్. అండ్ మోస్ట్ లైక్లీ నాకు అనిపించింది ఏంటంటే ద వే సోనియా ఇస్ ప్లేయింగ్, తను ఇద్దరు బాగా క్యాలిక్యులేటెడ్గా ఉన్నారు. తను కూడా వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్. ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుందేమో మీకు, బట్ మీరు ఈ వీక్ వచ్చారు, నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారని మీ అంచనా?
నెక్స్ట్ వీక్ చెప్పడానికి లేదు. ఇప్పుడు నామినేషన్స్లో ఎవరున్నారో నాకు తెలియదు. వాళ్ళల్లో ఒకళ్ళే కదా బయటకు వచ్చేది. నామినేషన్స్లో ఇప్పుడు ఎవరున్నారు చెప్పు. నేను ఇంకా నామినేషన్ స్టార్ట్ అవ్వలేదు, ఈ రోజు స్టార్ట్ ఇవాళ అవుతుంది ఈ సో ఎపిసోడ్ అది వచ్చాకే కదా నేను చెప్పగలుగుతాను. అంటే మీ ఉద్దేశం అందుకంటే కాదు నా ఉద్దేశం ఏదైనా ఆ నామినేషన్స్లో ఉన్న వాళ్ళే వస్తారు కదా. సో వాళ్ళల్లో ఒకళ్ళు మాత్రమే నేను చెప్పగలుగుతాను కదా. సో లేనప్పుడు నేను చెప్పే ఏం ప్రయోజనం. సరే నామినేషన్స్ తెలియదు కాబట్టి ఒకరి పేరు చెప్పండి నార్మల్గా. పాపం శేఖర్ భాష గారు బాగా ఇబ్బంది పడుతున్నారు లోపల. చాలా ఈజ్ అ వెరీ But- నైస్ పర్సన్. ఆయనకి స్ట్రాటజీలు తెలియదు, ఇవన్నీ ఎలా ఆడాలో తెలియదు. ఆయన ట్రిగర్ చేస్తే ట్రిగర్ అయిపోతాడు. ఆయన ఒకవేళ కావాలని ఏమన్నా ట్రిగర్ చేసి ఈయన్ని అనుకున్నా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. Okay. వండర్ఫుల్ హ్యూమన్ బట్ బీయింగ్. ఆయన ఒక్కొక్క ఆనుముత్యంలో బయటకు వస్తుంది అనమాట. అవును. ఆనియన్కి ఆనిస్తాను. అలా ఆయన ఇస్తూ ఉండి ఎంటర్టైన్మెంట్ చేసి అది వెళ్తూ ఉంటే ఆడియన్స్ ప్రాబబ్లీ ఆయన సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే ఆయన్ని గేమ్ని అంత సీరియస్గా తీసుకోవట్లా. ఓకే. గేమ్ని సీరియస్గా తీసుకుని ఒక స్ట్రాటజీతో ఆడలేదు, సరదా క్యాజువల్గా ఆడుతున్నారు. సో ఆయన ఉండాలి అని అనుకుంటున్నాను. అందుకనే ఐ హోప్ హీ డజంట్ టేక్ ఇట్ టూ ఈజీ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద షో. Okay. ఒక్కటే భయంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. లైక్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ టు. సో మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ చందు సైనింగ్ ఆఫ్. అండ్ బేబక్క ఇంకా హైట్స్కి రీచ్ అవ్వాలి అండ్ మనల్ని కూడా గుర్తుపెట్టుకోవాలని నేను నీకు కోరుకుంటున్నాను. టైం ఇచ్చాను, నువ్వు మరి నాకు ఏం ఇస్తున్నావు, ఏమన్నా గిఫ్ట్ అని రెడీ చేసావేమో అని చూస్తున్నా. ఏం లేదా? కూల్ డ్రింక్ ఇటీ చూసారండి, తాగిన కూల్ డ్రింక్ ఇస్తాడంటండి. అక్క మీరే అందుకే ఈ విషయంగా నేను చందుని ఎలిమినేట్ చేస్తాను. ఎలిమినేట్ సార్ పైన ఎండి సార్ చూసాను. చెప్తాను నీ పని. బై ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ ఎంతతో సమాప్తం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బేబక్క కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ చందు. థ్యాంక్ యూ సో బై మచ్. ఫ్రెండ్స్.